హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. మనం ఈ వీడియోలో బోర్ ఫిట్టింగ్ అలాగే హెడ్ ఫిట్టింగ్ మొత్తం అయితే చెప్తాను. నేను లాస్ట్ వీడియోతో నేను టైమింగ్ చైన్ ఎలా వేయాలి, అలాగే పిస్టన్ ఎలా సెటప్ చేయాలి, ఇంజిన్ క్లీన్గా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ముందుగా బోర్ ప్యాకెన్ వేసుకొని అలాగే డబుల్స్ కూడా వేసేసుకొని ఆ పిస్టన్ అయితే యారో మార్క్ అనేది ఇన్ అనేది లోపలికి ఉండాలి, అవుట్ అనేది సైలెన్సర్ వైపు ఉండాలి. మర్చిపోదు, మ్యాండేటరీ అండి. సో పిస్టన్ లాక్ ఎక్కించే ముందు క్లాత్ పెట్టుకోండి. కనెక్టింగ్ లోపలికి వెళ్ళిపోకుండా, ఇంజిన్ లోపలికి వెళ్ళిపోకుండా మీకు సేఫ్ సరిగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ క్లాత్ పెట్టుకొని ఏమైనా స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ ఓపెన్ చేసి లాక్ అయితే ఫిట్ చేయండి. చూసారు లాక్ అయితే ఈ విధంగా ఫిట్టింగ్ అవ్వాలి, ఇలాగే కరెక్ట్గా అయినట్టు. సో నెక్స్ట్ మన ప్రొసీజర్ ఏంటంటే పిస్టన్కి ఫుల్గా ఆయిల్ అప్లై చేయండి. ఫుల్గా ఆయిల్ అప్లై చేసి బోర్డ్ అయితే ఫిట్ చేయండి. ఆయిల్ ఎందుకు వేయాలంటే మనకి ఫ్రీగా ఎక్కడానికి రింగ్స్లో గట్రా ఆయిల్ వెళ్తుంది కాబట్టి ఫ్రీగా ఎక్కుతుంది. సో బోర్ ఎక్కించినప్పుడు జాగ్రత్త, పిస్టన్ రింగ్స్ అనేవి కరెక్ట్గా సిట్టింగ్ అవ్వాలి, లేదు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. వన్స్ ఎక్కేసిన తర్వాత బోర్ అనేది కంప్లీట్ కింద ప్రెస్ చేసి పిస్టన్ అనేది మీదకి పెట్టుకొని టైమింగ్లో పెట్టేసుకోండి. ఇప్పుడే టైమింగ్లో పెట్టేసుకొని అక్కడ ఫేసింగ్ అంతా క్లీన్ చేసుకొని ఆయిల్ అనేది లేకుండా జాగ్రత్తగా డౌల్స్ వేసేసుకొని హెడ్ ప్యాకింగ్ కూడా ఫుల్గా అనబండ్ అయితే వేయండి. అనబండ్ రాయండి, ఎందుకంటే లీకేజ్ రాకుండా ఉంటుంది, ఆయిల్ లీకేజ్ అనేది. ఫైనల్ ఏంటంటే మీకు హెడ్ అనేది ఫిట్ చేసేసుకోవాలి. సో నేనైతే ఆల్రెడీ వ్యాల్ ల్యాపింగ్ అయితే చేపించాను, ఆ వీడియో అప్లోడ్ చేయలేదు, పెద్ద ప్రొసీజర్ అయితే కాదు, సో అందుగురించి అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం దానిపైన ప్రోగ్రామ్స్ మొత్తం యూనిట్ సెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అక్కడ ఆ గాడీలు కూడా ఉంటాయి, అక్కడ మీకు కంగారు పడవద్దు, ఎలా పెట్టాలి అప్ అండ్ డౌన్ పెట్టాలి ఉంటాయి కదా. సో అక్కడ గాడి పరంగా పెడితేనే సెట్టింగ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సెట్ సరిపోతుంది. అలాగే మీకు క్యామ్ షాట్ బట్టి తెలిసిపోతుంది ఆపోజిట్ పెట్టాలి, రివర్స్ పెట్టాలి. రాంగ్ పెట్టారు మెకానిక్ ఎప్పుడు కూడా. ఇంగ్లీష్ పెడితే చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఫేజింగ్ పెట్టాలి. హోండా షైన్ 125 ఆప్టిమాక్స్ వెహికల్కి 90% హోండా షైన్ అని ఒకటి ఇప్పుడు BS5కి BS6కి మార్చుతారు. సో మిగతా యాజిటీస్గా ఉంటుంది, కంగారు పడవద్దు. సో వన్స్ ఈ క్యామ్ షాఫ్ట్ యొక్క అసెంబ్లీ మొత్తం పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీద బోల్ట్లో బిగించవలసి ఉంటుంది. సో ఇక్కడతో ఈ హెడ్ బిగింపు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మ్యాగ్నెట్ కవర్ అండ్ మ్యాగ్నెట్ కూడా వేయవలసి ఉంటుంది. సో ఇక్కడ వేసే ముందు ఒక వాచర్ కాదు, ఒక బేరింగ్ ఉంటుంది, అలాగే చాబీ కూడా ఉంటుంది. చాబీ కూడా పెట్టిన తర్వాత వాచర్ వేసేసి బోల్ట్ అనేది టైట్ చేసేయండి. టైటింగ్ ప్రొసీజర్ కూడా మీకు మామూలుగానే చేయాలి, ఎందాకైతే ఎలాగైతే కొట్టామో అలాగే యూజ్ చేయాలి. కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ ఒకటి అవుతుంది. గట్టిగా కొట్టినప్పుడు క్రాంక్ షాట్ అవుట్ వచ్చే అవకాశం ఉంటుంది. 90% రాదు, మీరు కొట్టే విధానం బట్టి ఉంటుంది. ఏదో దొరికింది కదా అని గట్టిగా బాధేయకూడదు, జస్ట్ అలా నార్మల్గా టైప్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, హోండా షైన్ యొక్క కంప్లీట్ బోర్ సెటప్ మొత్తం అనే ప్రీవియస్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ ఉన్నాయి, అండ్ ఈ వీడియో ఎండింగ్ వచ్చేసింది. సో నా ఛానల్ కనుక మీరు కొత్తది కష్టం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అండ్ మరింకా ఎటువంటి వీడియోస్ కోసం నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ నా ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అయినా పర్వాలేదు. అండ్ స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.